St. George International School CBSE with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. పార్లమెంట్ ఎలక్షన్స్ కి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నది. మనం ఇప్పుడు ప్రస్తుతం మే నెలలోకి అడుగు పెట్టాం. మే 13వ తారీఖున భారతదేశంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో ముఖ్యంగా 3 పార్టీల అభ్యర్థులు తమ గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మానకొండ్రు మండల కేంద్రంలో ఉన్నాను. ఇక్కడ మనం వెళ్దాం, లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క వాళ్ళని అడుగుదాము ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అయితే ప్రజలకు తమ ఆసక్తి చూపుతున్నారో వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నా పేరు శ్రీనివాస్. షాప్ మీదేనా? ఎట్లా నడుస్తుందన్న షాప్? సో ఇప్పుడు కరీంనగర్లో ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి పార్లమెంటు. ఎక్కువ ఏ పార్టీ గెలుస్తుంది? మానకొండలో ప్రజలు ఏమనుకుంటారు? మాండకుండ్రు కానీ మొత్తం దేశాన్ని మొత్తం మోడీ. ఎందుకు మోడీ? చాలా చాలా చేసిండు మోడీ దేశానికి. 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, మరి రామ మందిరం కానీ చాలా అన్ని చెప్పుకోవచ్చు. చాలా చేసి చాలా బాగా చేసిండు దేశానికి మోడీ. కరీంనగర్కు బండి కంపల్సరీ. అది ఎవరు చేసినా ఓటు వేస్ట్. అది ఏ పార్టీ చేసినా వేస్ట్. అది ఇది దేశాన్ని కాపాడే, దేశానికి సంబంధించిన ఎలక్షన్లు ఇవి. కంపల్సరీ మోడీ ఏదైనా బాగుంటుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచిండుగా, మరి ఎమ్మెల్యే అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది బాగా ఓవర్గా వేసిరు. వాళ్ళ పరిపాలన నచ్చక ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ చేసిరు. అంతే తప్ప ఏదో కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ వెళ్ళని కాదు. ఆల్టర్నేట్ టీఆర్ఎస్ ఓడించాలి, ఆల్టర్నేట్ గా కాంగ్రెస్. అంతే. వాళ్ళు పాప చాలా రోజులు చేసినారు. పాప కావాలలో ఒకసారి ఇచ్చారు అంతే. ఇది దేశానికి సంబంధించి ఎలక్షన్లు, నాట్ ఓన్లీ తెలంగాణ సంబంధించి కాదు, దేశానికి సంబంధించి ఎలక్షన్లు. ఏ ప్రపంచ దేశాలు మొత్తం మోడీని చాలా చేస్తుండ్రు. దేశాన్ని 5వ స్థానంలో తీసుకొచ్చిండు. దేశానికి మోడీ అవసరం అంతే. ఆల్టర్నేట్ వేరే క్యాండిడేట్ లేడు. ఎంత వస్తుంది బండి సంజయ్కి మెజారిటీ? మరి నాకు వచ్చేసి ఇలా పెన్షన్ 1,00,000 అంటే ఇప్పుడు 3 lakhs దాకా వస్తుంది. 2 to 3 lakhs కంపల్సరీ, నో డౌట్. వేరే ప్రతిపక్షం క్యాండిడేట్ లేరు. అంత డమ్మీ, అదేం లేదు. మరి పోటీ ఎవరు ఇస్తారు? ఏ పార్టీ ఇస్తుంది? సెకండ్ పోటీ ఇద్దరు కొట్లాడాలి. సెకండ్ వాళ్ళని సెకండ్ వాళ్ళు కొట్లాడుకోవాలి తప్ప పోటీ అనేది చెప్పరాదు. అది కరీంనగర్ బండి అంతే. దేశానికి మోడీ, వేరే ఆప్షన్ లేదు. బ్రదర్ మీ పేరు? ప్రదీప్ యాదవ్. ఏం చేస్తారు మీరు? ఫైనాన్స్. ఓకే, మరి ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి పార్లమెంట్ కరీంనగర్లో. ఎవరు గెలుస్తారు? సార్ బండి సంజయ్ అన్న గెలుస్తాడు. అసలు ప్రతిపక్షాలకు ఇక్కడ పోటీయే లేదు అసలు. ఏం చేసిండు బండి సంజయ్? బండి సంజయ్ ఇప్పటికీ 12,000 కోట్ల పైచీలకు నిధులు తెచ్చిండు. ఆర్ఓబి తెచ్చిండు, 4 లైన్ కరీంనగర్ టు వరంగల్, కరీంనగర్ టు జగిత్యాల్, ఎలకతుర్తి టు హుస్నాబాద్ 4 లైన్ రోడ్డు తెచ్చిండు. కాబట్టి ఈసారి బండి సంజయ్ అనే అందరు గెలిపిస్తారు. ఆర్ఓబి మీ తెచ్చినట్టు బీఆర్ఎస్ చెప్తుంది. అప్పుడు ఆ స్కీమే లేదు. ఆర్ఓబి ఇప్పుడు తెచ్చిన స్కీము మొన్న రీసెంట్లీ తెచ్చిరు. ఆ స్కీము ఆర్ఓబి బండి సంజయ్ అనేది తెచ్చినది అందరికి తెలుసు, ప్రజలకు అందరికి తెలుసు. మరి ఇక్కడ మానకొండలో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నది, మరి ఎట్లా? బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అయినా ఇక్కడ దేశంలో మోడీని చూస్తారు, ఇక్కడ బండి సంజయ్ అనేది చూస్తారు. పక్కదే ఎంపీ ఎలక్షన్ కాబట్టి కంపల్సరీ బండి సంజయ్ అనే గెలుస్తారు. కరీంనగర్ ఎంపీ ఎలక్షన్ అయితే వేరే ఉంటుంది, వేరే ఉంటుంది తప్పకుండా. ఎంత మెజారిటీ వస్తుంది మరి బండి? దాదాపు 2 నుంచి 3 లక్షల మెజారిటీ పక్కా వస్తుంది. మరి పోటీ ఎవరు ఇస్తారు? పోటీయే లేదు అసలు. పోటీ అనేదే లేదు అసలు. డిపాజిట్ కూడా రాదు ఎవరికి. కాంగ్రెస్ అభ్యర్థి అనేది ప్రజలకు ఎవరికి తెలియదు. అతను మొన్ననే వచ్చిండు, నామినేషన్ వేసే వరకు అలా కాంగ్రెస్ కార్యకర్తలకే తెలియదు. కాబట్టి ఈసారి బండి సంజయ్ అన్న పక్క గెలుస్తాడు. వినోద్ కుమార్ కూడా కొంచెం ఇక్కడ క్యాడర్ ఎక్కువ ఉంది కదా కరీంనగర్లో. లేదు, అయిపోయింది అది. అసలు టీఆర్ఎస్ అనేది లేదు, కార్ షెడ్కి పోయింది. సో వార్ వన్ సైడ్ అంటే వార్ వన్ సైడ్. అన్న మీ పేరు? కృష్ణప్రసాద్. ఏం చేస్తారు మీరు? మెడికల్ షాప్. ఎట్లా నడుస్తుందా మంచిగా గిరాకీ? యావరేజ్. ఓకే, మరి మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మానకొండలో ఏమో కమంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచింది. మరి ఇప్పుడు ఎంపీ వచ్చిన ఎవరికి ఇస్తారు ఓటు? బండి సంజయ్. ఎందుకు బండి సంజయ్కి ఇస్తారు? అభివృద్ధి, మోడీ. మరి కాంగ్రెస్ ఏం చేయలేదా? కాంగ్రెస్ అంటే మొన్ననే వచ్చింది కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. అభివృద్ధి మేము చేసినట్టు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, ఎవరి దాకా చెప్పుకుంటారు అంతే. ఏం చేసిండు బండి సంజయ్ పనులు? అంటే పనులు అన్ని మనకి అవసరం ఉన్న పనులు అన్ని చేసి. ఎట్లుంటాడు బండి సంజయ్ అందరితో? బాగానే ఉంటుంది. మెజారిటీ ఎంత వస్తుంది మరి బండి సంజయ్కి? మెజారిటీ 2 లక్షల వరకు వస్తుంది. అమ్మ మీ పేరు? పేరమ్మా? నా పేరు మళ్ళా. ఏం చేస్తారు మీరు? కూలి పని. కూలి పనేనా? మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, మరి ఏమి ఇస్తాను? మాకు కూలి పని ఇల్లు లేదా, దాగలు లేవు, లేచి వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వపోతురు. ఎట్లా పంచాను? కూలి చేసుకొని బతకబడుతుంది. మరి ఈసారి ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరు గెలుస్తారు? మీరే గెలవాలి. మీరే గెలవాలా?
ఎక్కువ ఏ పార్టీకి ఉంది ఇక్కడ? ఏ పార్టీ అన్నది నాకు తెలియదు. కారు గుర్తుంది, ఒకటి చెయ్యి గుర్తుంది, ఒకటి పువ్వు గుర్తుంది. ఏది ఏ పార్టీకి? ఏ పార్టీ గెలుతుందో పువ్వు గెలితే అదే అంటాను. పువ్వు ఇక పువ్వే గెలుతుంది. పువ్వే గెలుతుందా? పువ్వు బాగుందా గుర్తే గెలుతుంది. ఎందుకు బాగా దానికే ఉన్నదా? బాగా దానికే ఉన్నారయ్యా, పువ్వు గుర్తుకే ఉన్నారు. అమ్మ పేరు అనిత. షాప్ మీద అవునండి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. ఎవరు గెలుస్తారు? బండి సంజయ్ వస్తాడు. ఎందుకు బండి సంజయ్ వస్తాడు? ఇవాళ మంచిగా ఉంది, అన్నిటిగా మంచిగా చేస్తున్నారు కాబట్టి మన హిందుత్వం గురించి మెయిన్ గా. ఓకే, అంతే. మనం ఇక్కడ మానకొండలో కాంగ్రెస్ ఉంది, అక్కడ ఇంపాక్ట్ చూపెట్టదు ఓట్ల విషయంలో ఏం కదా? అట్లనేం లేదు ఇక. బండి సంజయ్ గెలుస్తాడు. అవును. సిస్టర్ మీ పేరు? సంధ్య. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? పువ్వు గుర్తు. ఓకే, ఎందుకు పువ్వు గుర్తు గెలిపిస్తుంది? అది బాగా నడుస్తుంది కాబట్టి. బండి సంజయ్ ఇక్కడ బాగా నడుస్తుంది పేరు. మన మిగతా పార్టీలో ఏం లేదా? తక్కువ. తక్కువ ఉంది. అన్న మీ పేరు? నా పేరు కొలిపాక దేవేందర్. ఏం చేస్తారన్న? నేను ప్లంబింగ్ చేస్తా. ఓకే, ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. మొన్న అసెంబ్లీలో ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు ఎంపీ వచ్చింది. ఏ పార్టీ గెలుస్తుంది? సెంట్రల్లో మోడీ ఉండాలనుకుంటారు ఇండియాలో అందరూ. ప్రాంతీయ పార్టీలు వేరు. ప్రాంతీయ పార్టీలలో కూడా ఎలక్షన్ జరిగినప్పుడల్లా కాంగ్రెస్ ఏమో అనుకుంటుంది, ఊహించుకుంటుంది మేము బీజేపీ మోడీ గవర్నమెంట్ కొట్టుకొచ్చేస్తుంది. చూసినరా? అవునా కాదా? జై బీజేపీ, జై మోడీ. 400 క్యాచ్ చేసుకుంటాం కదా. ప్రపంచం అంతా మెచ్చుకునే పొలిటికల్ ఎవరు? మీకు తెలిసిన ప్రకారం అయితే మోడీయే కదా. అవునా కాదా? ఒకప్పుడు ఇండియాను అందరూ ఉత్సవించేటోళ్ళు. పిచ్చకుండా పాకిస్తాన్ ఏముండదు, అడక తింటారు వాళ్ళు, అయినా వాళ్ళు ఇండియాను భయపెట్టించేటోళ్ళు. ఇప్పుడు ఉత్సవోసుకుంటారు. అమెరికా ఉత్సవోసుకుంటుంది, ప్రపంచానికి పెద్దన్న అంటారు అమెరికాను. అటువంటిది మన దగ్గరకు వచ్చి మోడీ దగ్గరకు వచ్చి సెల్యూట్ కొడతాడు. అది మోడీ పవర్. ప్రపంచంలో మన ఏమంటారు, సృష్టిలో శివుడు గొప్ప, ఇండియా ప్రపంచానికి మోడీ గొప్ప. ఇది 100%. మరి మానకొండలో ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచింది కదా, ఇంపాక్ట్ చూపెట్టదా? ఇది ప్రాంతీయ పార్టీల్లో ఏంటి స్టేట్లలో అట్లా జరిగింది మొన్నటిదాకా. ఇప్పుడు జిమ్మికి ఏముంది అంటే 2 సార్లు కేసీఆర్ వచ్చాడు, ఆయన మాటల మాంత్రికుడు. ఆయన చేసే లోపల చేసిన మొన్న చూసిన కరెంట్ ఎఫెక్ట్, ఆయన సిఎండి ఉండే, ఆయన పేరు ఉండే, ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయినాక రాజీనామా చేసి పీకిండు. ఆయన యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ నోరు మూసుకొని తీసుకొచ్చి ఎఫెక్ట్, కేసీఆర్ ఎఫెక్ట్ చూపించిందా లేదా? ఎంత 83,000 కోట్లు అంటే పబ్లిక్ను చూతి అయ్యడానికే కదా. అవునా? అట్లా జరుగుతుంది. కానీ మోడీ దగ్గర అట్లా ఉండదు కదా. గ్రేట్ పర్సన్. సో కరీంనగర్లో బండి సంజయ్ గెలుస్తాడు. అండ్ అది దాని గురించి అసలు చెప్పొద్దు. కట్టరు ఇందు అది ముచ్చటే లేదు. సంజన్న జిందాబాద్ ఎప్పటికీ. ఇంకొకటి చెప్పాలన్నా, మోడీ ఒక మాట ఏమంటుండంటే ఔరేక్ బారు మోడీ సర్కార్ అంటారు కదా, అట్లా కాదు, హర్ బార్ మోడీ సర్కారే, ప్రతిసారి మోడీ సర్కారే. బ్రదర్ మీ పేరు? మై నేమ్ ఇస్ ఉషోకుల సంతోష్. ఏం చేస్తారు మీరు? అంటే నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా ప్రజెంట్. గ్రూప్స్ చేస్తున్నారు. ఓకే, ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. కరీంనగర్ పార్లమెంట్ ఏ పార్టీకి ఎక్కువ ఉంది ఇక్కడ? ప్రస్తుతానికి అయితే ఇక్కడ బండి సంజయ్ అన్న లీడింగ్ లో ఉన్నాడు. ఏం చేసిండు బండి సంజయ్ మామూలుగా? చాలా చేసిండు. స్టూడెంట్స్ కోసం చాలా ఫైట్ చేసిండు, రైతుల కోసం ఫైట్ చేసిండు, ఇంకా ఎంప్లాయీస్ కోసం, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం చాలా ఫైట్ చేసిండు. అంటే అదర్ పార్టీస్ ఎవరు ఫైట్ చేయలే, కానీ సొంత లాభం కోసం కాకుండా ప్రజల కోసం ఫైట్ చేసిండు. ఇది ఒకటి బాగా నచ్చింది. మిగతా పార్టీలు ఎట్లా పరిస్థితి ఇక్కడ? ఇక వాళ్ళ ఇక రాదు, అవి రావు ప్రస్తుతానికి. ఇదే ఇక ఇక్కడ. మరి మీ మానకొండలో ఏమో కాంగ్రెస్ ఎమ్మెల్యే కవంపల్లి గెలిచిండు కదా. అంటే అప్పుడు ఓటేసేటప్పుడు ఓన్లీ అప్పుడు కాంగ్రెస్ కొంచెం గాలి వేసింది. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఏ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేయాలని ఫిక్స్ అయ్యాను, కానీ ఈ పార్టీకి ఆ పార్టీకి కాదు. ఇక్కడ క్యాండిడేట్ అంటే ఇక మన కవంపల్లి సత్యనారాయణ 2-3 టైమ్స్ పోటీ చేసి ఓడిపోయింది. కొంచెం సానుభూతితోని కొంచెం గెలిచిండు అంతే. సో అప్పుడు అసెంబ్లీలో చేసిన కాంగ్రెస్ చేసిన ఓట్లు కూడా ఇప్పుడు బీజేపీ కడతా అంటారు. పక్క బీజేపీ అప్పుడే అన్నారు, జస్ట్ ఏంటి ఎమ్మెల్యేకు కాంగ్రెస్కి వేస్తాం ఈసారి, కానీ ఎంపీ ఎలక్షన్లో మాత్రం బీజేపీ బండి సంజయ్ అండ్ నరేంద్ర మోడీ వీళ్ళిద్దరిని చూసే వేస్తామని చెప్పింది. సార్ నమస్కారం సార్, మీ పేరు? భూమయ్య, బంగాళ భూమయ్య. సార్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. గత 2 సార్లు వచ్చిన ప్రభుత్వాన్ని దించి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. కరీంనగర్లో ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ గెలుతుందండి. ఎందుకు సార్ బీజేపీ గెలుస్తుంది? అంటే ఆయన కొత్త కాంగ్రెస్ ఆయన ఇవ్వలకు అన్నోన్ పార్టీ మీదనే అభిప్రాయం, కానీ ఆయన అన్నోన్ మరి సార్ అట్లా. మరి బీఆర్ఎస్కి ఏనేవాడు అయిపోయింది. అన్ని బయట పడ్డాయి కాంగ్రెస్ గెలుచుతుంది.
మరి మొన్న ఇక్కడ మానకొండలో ఏమో కాంగ్రెస్ అభ్యర్థి ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచింది కదా, ఆ, మరి దానివల్ల ఇంపాక్ట్ కాదా బీజేపీకి ఇక్కడ? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న మనిషి అన్నోన్ పర్సన్, ఇదివరకు అందరిలా కలిసిలేడు ఆయన, ఓకే తెలియదు, కొత్త మనిషి ఉన్నాడు. ఇక పార్టీ అభిమానం మీద ఉంటే ఇబ్బంది. ఈయన సంజయ్ అంటే అందరికి ఏర్పాటు అయిపోయింది పాతోడు కనుక ఓకే అని. ఓకే. సో లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ తెలుసు కాబట్టి బీజేపీకి ఎక్కువ ఉంది వాళ్ళకి. ఈయన అందరికీ తెలుసు, ఈయన ఇదివరకు కూడా చేసిండు ఓకే అట్లా. ఓకే. ఇక బీఆర్ఎస్ అయితే ఇక బీఆర్ఎస్ అయితే 90% రాదు నా దృష్టిలో. ఓకే. ఈ కాంగ్రెస్ గెలిచి వాడిని బట్ట బయలుపెట్టిందంతా. అది గెలవకపోతే వాళ్ళే వేస్తారని అనుకున్నా అందాక, ఏం కాదనుకున్నాడు. ఈ గెలిచి అన్ని హామీలు ఇచ్చి గెలిచిండు, వీడు చస్తాడు కానీ ఇప్పుడు వాని అంతరంగం బయటపడ్డది. ఓకే. అయితే ఇక్కడ కరీంనగర్ అయితే బండి సంజయ్ అయితే ఎక్కువ ఉన్నది ఇప్పుడు 90%. బ్రదర్ మీ పేరు? సాయితేజ, వయసు ఎంత ఉంటుంది మీది? 24. ఓకే. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి, మరి ఏ పార్టీ ఎక్కువ గెలుస్తుంది కరీంనగర్లో? సంజయ్ అన్న గెలుస్తాడు, బండి సంజయ్ అన్న. ఎందుకు సంజయ్ గెలుస్తాడు? ఎందుకంటే కరీంనగర్కి చాలా ఫండ్స్ పట్టుకొచ్చిండు, చాలా డెవలప్మెంట్ చేసిండు, హిందుత్వం తోటి బాగుంటాడు. ఇంకా మా యూత్కి చాలా సపోర్ట్ చేసిండు, ఏ విధంగా ఉన్నా మాకు సపోర్ట్ చేసిండు. వాళ్ళ కొడుకు నాకు చాలా దగ్గర భగీరథ్, సో అట్లా కూడా నాకు ఇంకా బాగా అన్న నాకు చాలా హెల్ప్ చేసిండు. ఇక అన్న గెలిచాడు, అంతే. సంజయ్ అన్న గెలిచాడు పక్క. ఓకే. మరి బీజేపీకి ఓన్లీ యూత్ వేస్తారంటగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపిస్తారు. అట్లా ఏం లేదు, బీజేపీకి అందరూ చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు, చిన్నప్పటి నుంచి బీజేపీకి అందరూ ఓటేస్తారు. మరి కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ మానకొండలో మన కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిపించారు, మరి బీజేపీ ఎట్లా అంటున్నారు? కాంగ్రెస్ గాలి అంతే, అది 6 గ్యారెంటీలు అని చెప్పిర్రు. దాంతో ప్రజల్ని అంతా తప్పుదో పట్టించి ఏదో ఒకటి మాయ చేసి అట్లా గెలిచిరు. కానీ ఇప్పుడు అట్లా ఏమి ఉండదు. ఇక ఎంత మీట్ వస్తుంది మరి? 2-3 lakhs మొదలు వస్తుంది పక్క గన్ షాట్. మరి పోటీ వాళ్ళు ఇస్తారు బీజేపీ? ఎవరి ఇయర్ పోటీ అన్న వన్ సైడ్ వార్ వన్ సైడ్ హిందూ టైగర్ అన్న గెలుస్తుండ, అంతే. సంజయ్ అన్న గెలుస్తాడు. నా మీ పేరు? దేవసాని సంపత్. ఏం చేస్తారన్న మీరు? నేను బట్టల వ్యాపారం, ఆర్ఎంపీ డాక్టర్, బట్టల వ్యాపారం. ఓకే. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, స్టేట్లో కాంగ్రెస్ వచ్చింది, మానకొండలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మానకొండలో కూడా మీ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు ఎంపీ వచ్చింది, కరీంనగర్ పార్లమెంట్ పరిధికి వస్తుంది మీ మానకొండలో. ఏ పార్టీకి ఎక్కువ ఉంది ఇక్కడ? బీజేపీ. బండి సంజయ్ని చూసి పైన మోడీని చూసి ఖచ్చితంగా సామాన్య మానవులకు కూడా అర్థమైపోయింది, రైతులకు కూడా అర్థమైపోయింది ఈ కాంగ్రెస్తో ఏమి ఒరిగేది లేదని. ఖచ్చితంగా ఆ మోడీని చూసి ఇక్కడ బండి సంజయ్ని చూసి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని నా అభిప్రాయం. బండి సంజయ్ ఏం చేసిండు? ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు, రోడ్లు తీసుకొచ్చిండు, ఆడ మంచిర్యాల ఫ్లైఓవర్ తీసుకొచ్చిండు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మా ఎగ్జామ్స్ టైంలో మా పిల్లల కోసం కూడా ధర్నాలు చేసిండు, చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా బండి సంజయ్ అయినా గెలుస్తాడు. తను ఎంపీగా ఉన్నప్పుడు వినోద్ కుమార్, ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఏమంటున్నట్టే కేంద్రంతో కొట్లాడి నేను తీసుకొచ్చినటువంటి అబ్బాయి ఇప్పుడు అమలు చేసాడు బండి సంజయ్ హయాంలో అంటున్నట్టుగా బీఆర్ఎస్ చెప్తున్నారు. అంత అబద్ధం, అన్ని బండి సంజయ్ అయినా చేసిండు. వినోద్ కుమార్ కానీ కేసీఆర్ కానీ చేసింది ఏం లేదు, రాష్ట్రాన్ని ఒరగబెట్టింది ఏం లేదు, రాష్ట్రాన్ని అప్లపాలు చేసిండు. ఖచ్చితంగా మనము మోడీని చూసి ఖచ్చితంగా మనం బీజేపీనే గెలిపించుకోవాలి. అదే కరోనా టైంలో అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది ఉంటే మరో పాకిస్తాన్ కానీ మరో శ్రీలంక కానీ అయ్యేది. కానీ మనం మోడీ గారి పుణ్యాన మనకు కరోనా నుంచి మనం కాపాడబడ్డాం. కొన్ని కోట్ల వేల ఖర్చు అయినా కానీ ఆ ఖర్చును గవర్నమెంటే భరించుకొని వ్యాక్సిన్ మనకు పంపిణీ చేసింది ఉచితంగా. కాబట్టి మోడీ గవర్నమెంటే రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీ కాన్స్టిట్యున్సీ మానకొండ కాన్స్టిట్యున్సీ కావచ్చు, అంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 5 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గెలిచింది, మిగతా 2 కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ సీట్ ఏం గెలవలేదు. మరి ఇంపాక్ట్ ఏం చూపెట్టాలనుకున్నారు? అయినా కానీ ఎంపీ ఎలక్షన్లో ప్రభావం చూపెట్టది. ఇప్పుడు సామాన్య మానవులు, నేను ఆర్ఎంపీ డాక్టర్ చేస్తా కాబట్టి, బట్టల వ్యాపారం కూడా చేస్తా కాబట్టి, నాగరికి ముసలోళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో రాష్ట్రంలో మనం కాంగ్రెస్ వేసినాం కానీ ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రంలో మాత్రం బీజేపీ రావాలి, మోడీ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా బీజేపీకి వేస్తా అని అంటున్నారు. అంటే కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు, అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ వస్తే వేరే ఉంటుంది. కంపల్సరీ డిఫరెంట్ ఉంటుంది, ఇది అసెంబ్లీతో సంబంధం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి కూడా ఏం మనకు ఒరగబెట్టింది ఏం లేదు. ఖచ్చితంగా బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. మెజార్టీ వచ్చేసి
10 లక్షల మెజార్టీతో వస్తాడు దాదాపుగా. వేరే లేనే లేదు అసలు. ఇక్కడ బీఆర్ఎస్ అనేది అసలు స్థాన బలం కూడా లేదు. అసలు కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకు వస్తూ ఉంటారు, కార్యకర్తలు కూడా లోపటి నుంచి బీజేపీకి వేస్తారు వాళ్ళు. అసలు అంత బలం ఏం లేదు. ఇక కాంగ్రెస్ కంటే కామన్ గా కొంచెం ముసలి ముడుగోళ్ళు ఉన్నారు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, కానీ వాళ్ళ నుంచి కాదు. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని నా అభిప్రాయం. మీ పేరు? వీరభద్రస్వామి. అదే ఎలక్షన్ దగ్గరగా వచ్చినాయి కరీంనగర్లో. ఏ పార్టీకి ఎక్కువ ఉంది ఇక్కడ? బీజేపీకి ఎక్కువ ఉన్నది. ఎందుకు బీజేపీ ఎక్కువ ఉంది? బీజేపీకి ఎందుకు ఎక్కువ అంటే నరేంద్ర మోడీ చేసిన పనుల ద్వారా మనకు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఇవాళ దేశంలో ప్రపంచ దేశాల్లో మన వైపు చూస్తున్నాయి. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ మన ఇండియా వైపు చూస్తున్నాయి. అంటే మన ఇండియాను అది ఎదగడానికి నరేంద్ర మోడీ ఎంతో సహకరిస్తున్నారు. అందుకే బీజేపీకి వేయాలని. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో బండి సంజయ్ ఏం చేయలేదు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. ఎవరైనా వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు చేసేది మనకు కనబడతాయి. ఇక్కడ ఈ రోడ్లు కానీ రైల్వే సెక్షన్ కానీ ఆయన తీసుకొచ్చిందంతా ఆయననే. ఒక కరోనా టైంలో కూడా ఆయన ఆదుకున్నాడు, చాలా మంది ఎంతో మంది అది చేసిండు, ఆయన చేసిండు. ఇవాళ వాళ్ళు ఇవాళ అదే పొన్నం బ్రోకర్ ఏం చేసిండు, ఆ టైంలో ఎక్కడ ఉన్నాడు, ఈ టీఆర్ఎస్ ఎక్కడ ఉన్నారు. ఎంత వస్తుంది మెజార్టీ మరి బండి సంజయ్? రావచ్చు 150,000 దాకా రావచ్చు. మీ పేరేనా? సత్యం. ఏం చేస్తారు మీరు? నేను గోల్డ్ స్మిత్. ఓకే, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన కరీంనగర్ ఎవరు గెలుస్తారు మరి? బీజేపీ 100% బీజేపీ. ఓకే, బండి సంజయ్. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఏమో మానకొండల కాంగ్రెస్ ఉంది కదా, ఏం కదా మరి ఇంపాక్ట్ చూపెట్టదా ఎలక్షన్స్ లో? లేదు, కాంగ్రెస్ ఉన్నా కానీ బీజేపీ ఎంపీగా మాత్రమే ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకుంటాం. ఓకే, అసెంబ్లీ వేరే పార్లమెంట్ వేరే అంటారు కరీంనగర్లో. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంది ఇక్కడ? మేము మాత్రం కేవలం బీజేపీ. అంతే, బీజేపీ పార్టీ గురించి అవసరం లేదు, ఓన్లీ బీజేపీ. మాకు అవసరం లేదు, ఎందుకంటే అక్కడ పెద్ద లీడరు చాలా గొప్ప వ్యక్తి, ఇక్కడ ఉన్నవైనా కూడా చాలా గొప్ప వ్యక్తి. వీళ్ళు దేశం కోసం ప్రజల కోసం మాత్రమే ఆలోచించే వ్యక్తులు వీళ్ళు. అందుకోసమే. ఎంత వస్తాయి బండి సంజయ్కి మెజార్టీ మరి ఈసారి? ఎమ్మెల్యేది వేరు, కానీ ఎంపీగా మాత్రం ఖచ్చితంగా ఎంపీగా లాస్ట్ టైం 90,000 దాకా వచ్చింది మెజార్టీ. ఇప్పుడు ఎంత వస్తుంది మెజార్టీ? అంతకంటే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే యూత్ కానీ రైతులు కానీ ఎవరు కానీ అందరూ బీజేపీని బాగా అర్థం చేసుకుంటారు. అన్ని రకాలుగా అన్ని రంగాలలో అందరు వ్యక్తులు బీజేపీని అర్థం చేసుకుంటారు. పేరన్నా? శ్రీధర్ నా పేరు. ఏం చేస్తారు మీరు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, బిజినెస్. మానకొండరేనా? మానకొండ, కరీంనగర్. ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి, ఏ పార్టీ ఉంది ఇక్కడ? బీజేపీ. మేమైతే బీజేపీ మొత్తం, మా ఏరియా మొత్తం టోటల్ బీజేపీ. కరీంనగర్ రూరల్ అంతా మొత్తం బీజేపీ ఉన్నది. ఇక్కడ బండి సంజయ్ కూడా మాకు రైల్వే తెచ్చిండు, అది తెచ్చిండు, అన్ని రకాల తెచ్చిండు. ఫండ్ తేలే అంటారు, కానీ ఆయన తెచ్చింది లిస్టు పెడితే 1 గంట 20 నిమిషాలు అయినా ఒడవది. అంత ఫండింగ్ తెచ్చిండు ఆయన. బండి సంజయ్ అంటేనే అంత ఫండ్ తెచ్చిర్రు. ఏం రూపాయి తేలే అంటారు. రైల్వే తీసుకొచ్చింది ఎంపీగా ఉన్నప్పుడు నేనంటూ బీఆర్ఎస్ కాదు వీళ్ళు సెంట్రల్ నుండి వచ్చింది ఫండ్. వినోద్ కుమార్ ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండు? ఇచ్చిండు వినోద్ కుమార్. సెంట్రల్ ఫండ్, అది సెంట్రల్ ఫండ్ కాబట్టి అది సెంట్రల్ లో ఎవరు క్రెడిట్ ఎవరికి ఉంటది? బండి సంజయ్కే ఉంటది. బండి సంజయ్ లిస్టు ఇస్తే 1 గంట దాకా కూడా చెప్పుకుంటే పోదిగా లిస్టుగా. రూపాయి తేలే అని అట్లా చెప్తారు. ఒక మోడీ బొమ్మ ఉండదు రేషన్ ఇచ్చే కాడ. మోడీ కూడా రేషన్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. మోడీ బొమ్మ ఉండదు, ఎక్కడ మోడీ బొమ్మ ఉండదు, ఏముండదు. హాస్పిటల్లో ఎక్కడ పోయినా అదే కేసీఆర్ కనబడతాడు, అంతే, ఏముండదు. బండి సంజయ్ ఫోటో ఉండదు, ఎవ్వరి ఫోటో ఉండదు. మొత్తం ఇక టీఆర్ఎస్ తొక్కిరు ఆల్రెడీ. ఇప్పుడు తొక్కుడుకి ఇంకా మొత్తానికి లోపలికి పోతారు, ఇక వెళ్ళరు, ఇక బయటకి వెళ్ళరు. అయిపోయింది. పొన్న ప్రకారం స్టేట్ అన్నది స్టేట్. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ఏం తెలియదు. ఇప్పుడు వచ్చి 2-3 నెలలు అవుతుంది. చూద్దాం, వాళ్ళ కూడా చూద్దాం. కొత్తదనం కోరుకున్నారు, అయిపోయింది. అక్కడికి 4 వద్దుల తర్వాత వాళ్ళు మంచి చేస్తే మంచిగా, చెడు చేస్తే ఎవరు చేసినా, నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా మంచిగా చెడు. ఇప్పుడు ఉన్న లెక్క ఎంపీలను అయితే బండి సంజయ్ పక్కా, ఇక అలా గన్షాట్ 100%. ఇక నేను బాండ్ తెస్తే రాసిస్తాను నేను, ఇక అది అంతే. ఇక జై శ్రీరామ్. పేరు? బ్రహ్మం, బ్రహ్మం. ఏం చేస్తారు మీరు? కార్పెంటర్ వర్క్. ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి మరి కరీంనగర్ లో. ఇప్పుడు మీరు మానకొండరు, ఇక్కడ ఎక్కువ ఏది ఉంది? కరీంనగర్ ఏది గెలుస్తుంది మరి? మా కరీంనగర్ మాత్రం బండి సంజయ్ గెలుస్తా అనుకుంటున్నాం. ఎందుకు బీజేపీ గెలుస్తుంది? బీజేపీ అంటే పనులు సెంట్రల్ లో బీజేపీ ఉండాలని ఆలోచన. దాని ద్వారానే మనకు అన్ని సౌకర్యాలు జరుగుతాయి, అక్కడ నుంచి కేంద్ర నిధులు వస్తాయి కాబట్టి చేద్దామని అనుకుంటున్నాం. మరి 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఏం చేయలేదు కరీంనగర్ లో? చేసిన కొన్ని డెవలప్మెంట్లు చేసిన పని నేను ఈసారి కూడా ఇంకా ఎక్కువ అయితే ఆలోచిస్తున్నాం. బీఆర్ఎస్ కూడా చేస్తుంది, తక్కువ అది. కాంగ్రెస్ పరిస్థితి
కాంగ్రెస్ నమ్మకం లేదు, కరెంట్ సగం ఉండలేదు, మా కార్పొరేటర్ పని సరిగ్గా నడతలేదు, కరెంట్ పోతుంది వస్తుంది, ఇక దాని గురించి కరెంట్ ఇబ్బంది బాగున్నది. నీళ్లు లేవు తాగదామంటే, ఏ బావిలో కూడా బోర్లో కూడా నీళ్ళు ఎండిపోతున్నాయి, ఈ చెరువులో కూడా నీళ్లు లేవు, దగ్గరికి వచ్చింది అని ఆలోచన చేస్తున్నాం. మరి ఎంత వస్తుంది బండి సంజయ్కి మెజార్టీ? ఇక అది మనం మెజార్టీ చెప్పలేం కానీ మొత్తం కదా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ అయితే బండి సంజయ్కి ఉన్నాయి కరీంనగర్లో. నా పేరు పేరు సంపత్. ఏం చేస్తారు? మెకానిక్. మెకానిక్. ఓకే, ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి, కరీంనగర్ ఎవరు గెలుస్తారు మరి? బండి సంజయ్. ఎందుకన్నా బండి సంజయ్ ఎందుకు గెలుస్తాడు? బీజేపీ అక్కడ ఇక్కడ ఎదురుగానే సెంటర్ మాత్రం బీజేపీ ఉండాలి. మరి ఇక్కడ మానకుంటారు ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచింది కదా, ఓట్లు మరి ఇంపాక్ట్ కాదా? కాంగ్రెస్ గెలిచినా గానీ అక్కడ ఏదో సెంటర్ అయితే అదే ఇస్తారు. మరి వినోద్ కుమార్ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ అదే రాదు, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఏది కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో బీజేపీ అయితే 100% వస్తుంది. ఎంత మెజార్టీ వస్తుంది మరి బండి సంజయ్కి? మెజార్టీ ఎంత వస్తుంది బండి సంజయ్కి? 50,000 మెజార్టీ వస్తుంది. మొత్తమే గెలుస్తాడు. తాదా నమస్తే, నీ పేరేం పేరు తాదా? నా పేరు నరసయ్య. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తారా? మంచి చల్ల కూడా మంచి చెట్టు కింద ఎండ బాగా కొడుతుంది. మీ దోస్తేనా ఆయన పక్క బండి? బావేనా? ఓకే, మరి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎవరు గెలుస్తారు? బండి సంజయ్ గెలుస్తాడు. ఎందుకు ఎక్కువ బండి సంజయ్ అందరూ అంటారు, ఎందుకు మరి? ఎందుకంటే పైన మోడీ ఉండాలి. మోడీ ఉండాలా? ఆయన ఉంటేనే మంచి పనులు అవుతాయి. ఓకే, మరి కాంగ్రెస్ వీళ్ళు కారు గుర్తోళ్ళు వాళ్ళు కారు గుర్తు అది పోయిపోయింది. కాంగ్రెస్ రాదు, ఇలా రాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ రాదు, పార్లమెంట్ ఎలక్షన్ రాదు. మరి ఏది బీజేపీ వస్తుంది? బీజేపీ వస్తుంది. మీ పేరు? నా పేరు తిరుపతి. ఏం చేస్తారన్నా మీరు? బిజినెస్. మానకొండరేనా? లింగాపూర్. అంటే మానకొండ మండలే కదా? మానకొండ మండలే. మన ఎలక్షన్స్ అయిపోయిన అసెంబ్లీ మానకొండ ఎమ్మెల్యే గెలిచిండు, ఎవరు? కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వచ్చింది. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కరీంనగర్ ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ బండి సంజయ్. ఎందుకు బండి సంజయ్ గెలుస్తుంది? 100% మోడీ ద్వారానే బండి సంజయ్. మరి బీఆర్ఎస్ ఎక్కువ కరీంనగర్ లో పట్టు బాగుంటది కదా? లేదు, అది ఇప్పుడు లేదు, ఒకప్పుడు కానీ ఇప్పుడు లేదు. బీజేపీ 100%. మరి ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచింది కదా, ఎమ్మెల్యే అంతా అలా గెలిచిర్రు, అయినా బీజేపీ ఇంతకుముందు గెలదా, మళ్ళీ బండి సంజయ్. ఎంత వస్తాయి మెజార్టీ బండి సంజయ్? ఏ మంచి పాత అంతా వస్తుంది, పాత మాదిరి సేమ్ అట్లేం లేదు. 100% బీజేపీ. కరణ్ నా పేరు. ఏం చేస్తారన్న? నేను బిజినెస్ చేస్తాను. ఓకే, ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి, కరీంనగర్ ఏ పార్టీ గెలుస్తుంది? భారతీయ జనతా పార్టీ గెలుస్తా అన్నది. ఎందుకన్నా? అంటే మోదీ చేసిన అభివృద్ధి పనులు, మా లోకల్లో బండి సంజయ్ గారు చేసిన అభివృద్ధి పనులను చూసి నేను దాదాపుగా బీజేపీకే పట్టం కట్టాలని చూస్తున్నాం. ఓకే, కేంద్రంతో కొట్లాడింది నేనంటూ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చెప్తాను. ఆ బీఆర్ఎస్ అభ్యర్థి చెప్పుకోవడానికి వాళ్ళు పిట్టకథలు చెప్పుకున్న నెంబర్ 1 కానీ, ఎందుకంటే ఇప్పుడు వరంగల్ టు రాయపట్నం వరకు అయ్యే రోడ్డు రీసెంట్లీ పనులు స్టార్ట్ అయినాయి, బండి సంజయ్ ఎంపీ హయాంలోనే కదా. వాళ్ళు చెప్పుకుంటే మేము వేస్తాం వాళ్ళ ఓట్లు. అందుగురించి లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లకు దీనాతి దీనమైన పరిస్థితి వచ్చింది కదా బీఆర్ఎస్ కు. మరి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 5 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది, మరి అది ఎఫెక్ట్ కాదా? ఎఫెక్ట్ ఎందుకైతుంది? ఎంపీ వేరు, ఎమ్మెల్యే వేరు. ఎమ్మెల్యే అనేది రాష్ట్రానికి సంబంధించింది, ఎంపీ అనేది భారతదేశానికి సంబంధించింది. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఏం కోరుకుంటుందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితేనే మనకు అన్ని రకాలుగా సేఫ్టీ ఉంటుంది అని చూస్తుండ్రు. ఇప్పుడు ఏంటంటే మనము భారతదేశం ప్రపంచ దేశంలో నెంబర్ 5కి ఎగబాకింది. ఒకప్పుడు మనం భారతదేశం అంటే చిన్న చూపు చూసే దేశాలన్నీ ఈరోజు మనకు సలాం కొడుతున్నాయి. అది కారణం వేరు, భారతీయ జనతా పార్టీ, మోదీ ప్రభుత్వం. అందు గురించి బీజేపీ ఖచ్చితంగా ఉంటుంది.